క్రియేటివ్ కెండల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. మనలో ఉన్న బలాలను గుర్తించి నిరంతరం ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మనదే. ఇప్పుడు కథ మొదలు పెడదాం. ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో లియో అనే 12 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతను 6వ తరగతి చదువుతున్నాడు. లియో చాలా చురుకైన పిల్లవాడు. బయట ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. అతనికి అత్యంత ఇష్టమైన ఆట ఫుట్బాల్. దాదాపు ప్రతిరోజు దగ్గరలోని మైదానానికి వెళ్ళి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవాడు. ఒకరోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక లియో సోఫాలో కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. పుస్తకం తెరిచి కొద్దిసేపు చూశాడు. తర్వాత నిరాశగా మూసేశాడు. ఇది గమనించిన అతని నాన్న లియో పక్కన కూర్చొని అడిగాడు, "ఏంటి లియో అలా ఉన్నావు?" లియో చెప్పాడు, "నాన్న, నాకు మ్యాథ్స్లో తక్కువ మార్కులొచ్చాయి. కానీ అదతన్ని ఎక్కువగా బాధ పెట్టలేదు. నా స్నేహితుడు రాబర్ట్ మ్యాథ్స్లో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. నేను ఎంత కష్టపడినా అతనిలాగా మ్యాథ్స్ చేయలేకపోతున్నాను." నాన్న అతనికి నీళ్ళిచ్చి శాంతింపచేశాడు. తర్వాత వెనక తోటకు తీసుకెళ్లాడు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. నాన్న మెల్లగా అన్నాడు, "లియో, ఈరోజు జరిగిన విషయాల నుంచి నువ్వు 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి." లియో ఆసక్తిగా అడిగాడు, "ఏంటి నాన్న అవి?" నాన్న నవ్వుతూ అన్నాడు, "ప్రతి పాఠం ఒక చిన్న పరీక్ష ద్వారా నేర్చుకుంటావు. మొదటి పాఠం, రేపు రాబర్ట్ని ఫుట్బాల్ ఆడడానికి పిలువు." మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. స్కూల్ అయ్యాక లియో రాబర్ట్ని దగ్గర్లోని మైదానానికి ఫుట్బాల్ ఆడటానికి పిలిచాడు. ఆట మొదలైంది. లియో బంతిని గాలిలో ఎగురవేస్తూ దూసుకుపోతూ భలేగా ఆడాడు. ఏకంగా 3 గోల్స్ కొట్టి తన టీంని గెలిపించాడు. కానీ పాపం రాబర్ట్కి ఫుట్బాల్ అస్సలు రాదు. బంతిని తన్నబోయి కింద పడిపోయాడు. గోల్స్ అన్నీ మిస్ చేశాడు. అయినా కూడా అందరూ సరదాగా ఆడుకున్నారు. ఇంటికొచ్చాక లియో నాన్నకు జరిగిందంతా చెప్పాడు. నాన్న అన్నాడు, "లియో, చూశావా? రాబర్ట్కి లెక్కలు బాగా రావచ్చు, కానీ ఫుట్బాల్ రాదు. నీకు లెక్కలు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ నువ్వు ఫుట్బాల్లో హీరోవి. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అందరూ అన్నింటిలోనూ ఫస్ట్ ఉండలేరు. నీ బలం ఏంటో నువ్వు తెలుసుకోవడమే మొదటి పాఠం." అప్పుడు లియో ముఖంలో పెద్ద నవ్వొచ్చింది. తనకి మొదటి పాఠం భలేగా అర్థమైపోయింది. నాన్న లియో వైపు చూసి, "లియో, రెండో పాఠం ఏంటో తెలుసా? రేపు స్కూల్లో రాబర్ట్ ఏం చేస్తాడో దగ్గరుండి గమనించు" అన్నాడు. మరుసటి రోజు స్కూల్లో లియో తన స్నేహితుడు రాబర్ట్ని గమనించటం మొదలుపెట్టాడు. క్లాస్లో లెక్కలు చేస్తున్నాడు. ఖాళీ టైం దొరికితే పజిల్స్ సాల్వ్ చేస్తున్నాడు. ఆఖరికి ఆడుకునే సమయంలో కూడా ఏదో ఒకటి లెక్క పెడుతూనే ఉన్నాడు. గార్డెన్లో ఉన్న పూల రెక్కల్ని కూడా ఒకటొకటిగా లెక్కపెడుతూ కూర్చున్నాడు. సాయంత్రం లియో ఇంటికి రాగానే నాన్నతో, "నాన్న, రాబర్ట్ ఎప్పుడూ లెక్కల గురించే ఆలోచిస్తున్నాడు నాన్న" అని చెప్పాడు. అప్పుడు నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, "చూశావా లియో, రాబర్ట్కి లెక్కలంటే చాలా ఇష్టం. అందుకే అతను ఎప్పుడూ వాటినే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అందుకే అతను అందులో అంత స్మార్ట్గా ఉన్నాడు. నీక్కూడా ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టే నువ్వు గ్రౌండ్లో అంతంత బాగా ఆడగలుగుతున్నావు. ఏదైనా మనకిష్టమైతే దాన్ని పదే పదే చేస్తాం. అప్పుడే మనం అందులో నెంబర్ 1 అవుతాం." ఈ మాటలతో లియోకు రెండో పాఠం భలేగా అర్థమైపోయింది. ఇప్పుడు మూడో పాఠం. నాన్న లియోని అడిగాడు, "లియో, రాబర్ట్ నీకంటే ఎంత బాగా లెక్కలు చేస్తాడు?" లియో తలగీక్కుంటూ, "నాకంటే 3 రెట్లు ఎక్కువ నాన్న" అన్నాడు. అప్పుడు నాన్న నవ్వుతూ, "అయితే సరే, రేపు నువ్వు కూడా 3 రెట్లు ఎక్కువగా లెక్కలు చేయి, చూద్దాం" అన్నాడు. మరుసటి రోజు లియో పట్టుదలతో కూర్చున్నాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఏకంగా 3 గంటలు కష్టపడి లెక్కలు చేశాడు. పాపం, అతనికి తలనొప్పి వచ్చేసింది. అసలే లెక్కలంటే ఇష్టం లేదు కదా. అలా పుస్తకం మీద తలపెట్టుకుని తెలియకుండానే నిద్రపోయాడు. కాసేపటికి నాన్న వచ్చి లియోని మెల్లగా నిద్రలేపారు. లియో కళ్ళు నలుపుకుంటూ బాధగా అన్నాడు, "నాన్న, నా వల్ల కావటం లేదు. నేను చదవలేకపోతున్నాను." అప్పుడు నాన్న ప్రేమగా ఇలా చెప్పారు, "చూడు లియో, మనకు నచ్చని పనిని బలవంతంగా చేస్తే అది కొండంత కష్టంగా అనిపిస్తుంది. అదే నీకు ఇష్టమైన ఫుట్బాల్ ఆడితే నీకు అస్సలు అలసట రాదు కదా. ఎందుకంటే నీకది ఇష్టం. అందుకే
ఏ పని చేసినా ఇష్టంతో చెయ్యాలి. నాన్న చివరగా అన్నాడు, నీకు ఇష్టమైనది చదువు, లేకపోతే చదువుతున్న దాన్ని ఇష్టపడటం నేర్చుకో. లియో తల ఊపుతూ జీవితాంతం ఈ 3 పాఠాలు గుర్తుంచుకుంటానని మాటిచ్చాడు. ఇప్పుడతనికి స్పష్టంగా తెలుసు, ఫుట్బాల్లో హీరో కావడమే కాదు, మ్యాథ్స్ లాంటి కష్టమైన విషయాల్ని కూడా ఇష్టంతో నేర్చుకుంటే గెలవచ్చు అని. ఎందుకంటే జీవితంలో గెలవడమూ ఒక ఆటే. ఆ ఆటలో ఇష్టం ప్లస్ ప్రయత్నం = విజయం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం. ధన్యవాదాలు.